నాకే తెలుసు మాట్లాడతాడు ఎప్పుడేమో నాకు తెలుసానేమో. హైదరాబాద్ బొబ్బరి ఎవరు రాలేదా? అవునా, అందరూ బయట వెయిట్ చేస్తారు. మా ఫాదర్ ఒక 5 నిమిషం మాట్లాడతారేమో, ఒక నిమిషం పెట్టి మాట్లాడతారు. అభినవ్ ఫాదర్ అనే పేరు మీద పొలిటికల్గా ఉండే ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో, పబ్లిక్ ఎక్కడైతే ఇబ్బందులు పడుతున్నారో దాన్ని అందరికీ తెలియపరచడం, ఎక్కడైనా పొలిటికల్ ఉండేవాళ్ళు కూడా వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే దాన్ని అవేర్నెస్ తీసుకురావడం, ప్రజల్లో తెలియపరచడం అన్నీ ఒక మంచి కార్యక్రమంగా ఈరోజు పెట్టేది మమ్మల్ని ఆహ్వానించడంలో గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో మార్పు రావాలి. రాజకీయం అంటేనే ఎక్కడ పట్టినా కూడా రాజకీయ నాయకులు వాళ్ళ డబ్బు కోసం అవినీతి కోసమే ఉన్నారు అనేది పబ్లిక్లో ఒక మెసేజ్ అనేది ఈరోజు బాగా ఏర్పడుతుంది. సినిమాలు చూసేటప్పుడు కూడా సినిమాలో ఏమైపోయిందంటే ఈరోజు ఎక్కువ రాజకీయ నాయకులు పెడతారు అక్కడ. వాళ్ళ కొడుకులు అలా చేయటం, రాజకీయ నాయకులు విలన్ క్యారెక్టర్ పెట్టడం, ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉన్నారు. దాన్ని పబ్లిక్లో రాజకీయ నాయకులు అందరూ అలాగే ఉండరు, కొంత పార్టీ ఉంటారు. కానీ రాజకీయ నాయకులు మంచి వాళ్ళు ఉన్నారు, డెవలప్మెంట్ చేసేవాళ్ళు ఉన్నారు, ప్రజలకు ఉపయోగపడే వాళ్ళు ఉన్నారు, ప్రజలకు అందుబాటులో ఉండేవాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళని మనం ఏ విధంగా పబ్లిక్ కూడా సపోర్ట్ చేసే విధంగా మధ్యలో మీడియేషన్ చేసేదే ఈరోజు ఈ యాప్. తప్పకుండా ఇది చాలా సక్సెస్ అవుతుంది. దీనికి ఎవరికి భయపడకుండా దానికి తగ్గట్టుగా మీరు చేశారంటే ఒక మంచి భవిష్యత్తు కూడా ప్రజలకు ఇవ్వగలుగుతారని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ఈరోజు ఒక మంచి రోజున కూడా నిర్వహణకి కూడా చాలా సంతోషంగా తెలియజేస్తూ బెస్ట్ ఆఫ్ బాగా తెలియజేస్తూ. పూర్వకాలంలో నేను స్టూడెంట్స్గా ఉన్నప్పుడు జనాల్లో నిర్మాణాత్మక ఆవేశం ఉండేది. అంటే గ్రామానికి ఏం కావాలి అనేది ఒక గ్రూప్గా ఆ ఎమ్మెల్యేనో ఎంపీనో అడిగి చేసుకునేవాడు. గ్రూప్గా చేసుకునే వాటిలో స్కూల్స్, ఆ తర్వాత డ్రైనేజీ, సాగునీరు, తాగునీరు ఇట్లాంటి సమస్యలు ఉండేవి. అది రాను రాజకీయాల్లో చాలా మార్పు వచ్చి ఎమ్మెల్యేని కలవాలన్నా, ఎంపీని కలవాలన్నా వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసమే వెళ్తున్నారు కానీ సామూహికంగా సమాజానికి కావాల్సిన విషయాలు మనకి ఎక్కలేదు. అలాంటి నేరుగా ఎమ్మెల్యేలకి, రాజకీయ ప్రతినిధులకు అందేటట్టుగా ఈ యాప్ ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను. ఆ డైరెక్షన్లో పనిచేసి ఒక సమాజాన్ని బాగా మంచి పద్ధతులు నడిపించడానికి ఉపయోగపడుతుందని కోరుకుంటున్నాను. నేను బీబీఎం కాలేజీలో లెక్చరర్గా పనిచేసి రిటైర్ అయ్యాను. 15 సంవత్సరాలు. చాలా సంతోషం మీరు ఈ కార్యక్రమం వచ్చినందుకు. ప్రధానంగా ఈ జిల్లాలో అట్లనే ఈ కాన్స్టిట్యున్సీలో కూడా చాలా సమస్యలు ఉన్నాయి. అందులో ప్రధానంగా ఐరన్ పెల్లెట్స్ కర్మాగారం ద్వారా ఒకసారి చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ పరిసరాల్లో జిల్లా అట్లనే రామాయపట్నం పోర్ట్, చీమకుర్తి గ్రామీణ
వీటి వల్ల ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. అట్లనే మన జిల్లా ప్రకాశం జిల్లా బాగా వెనుకబడిన ప్రాంతం. ఈ జిల్లా చాలా ఉంది ఎంప్లాయ్మెంట్లో. మీరు యూత్కి ఏ విధంగా సహాయపడగలరు? 5 ఆ రోజు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఐడెంటిఫై చేశారు. దాన్ని అది లో గ్రేడ్ మైనర్. ఆ లో గ్రేడ్ మైనర్ అప్పుడు చంద్రబాబు నాయుడు గారి టైంలో కుదిరేముఖ అని చెప్పేసి ఒక కంపెనీ ఇచ్చారు. వాళ్ళ తర్వాత వచ్చి వాళ్ళంతా కూడా పని స్టార్ట్ చేద్దామని చెప్పేసి వాళ్ళంతా కూడా ప్లానింగ్ చేసుకొని వస్తే అది లో గ్రేడ్ ఫీజిబిలిటీ కాదని చెప్పేసి దాన్ని ఆపేయడం జరిగింది. ఆపేసిన తర్వాత దాని తర్వాత వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత మళ్ళీ వేరే ఒక కంపెనీ వాళ్ళకి వాళ్ళు మళ్ళా ఇచ్చారు. ఇచ్చిన తర్వాత దాన్నేమో వాళ్ళిద్దరు కూడా కేసుకి వెళ్ళారు. అది మా కంపెనీకి ఇచ్చారు కాబట్టి మనం మీరు కంపెనీ ఇస్తారని చెప్పేసి అది కోర్టులో ఉంది. దానివల్ల అక్కడ విలేజెస్ కూడా కొంతమంది ఏమో అడ్వాన్స్ ఇస్తే దానివల్ల మనకి విలేజెస్ అడ్వాంటేజ్ ఉంటుందని చెప్పేసి వాళ్ళు చూశారు. అది కూడా కాక ఇప్పుడు ప్రస్తుతానికి అలా ఉంటే ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మధ్యలో దాన్ని ఇక్కడ ఉండే ఎవరైతే ఎమ్మెల్యేగా ఉన్నాడో ఆయన వాళ్ళు వెళ్ళాల్సి కడతానికి 34 కోట్లు దానికి కట్టలు తెలిసి ఆ మట్టంతా కూడా తీసుకెళ్ళి ఆ వెళ్ళాల్సి కూడా ఖర్చు పెట్టడం జరిగింది. ఇంకోటి ఏంటంటే మన జిల్లా వెనకబడిన జిల్లా, కానీ వసతులు మనకి గ్రానైట్ అవ్వచ్చు, ఆక్వాఫీల్డ్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఉన్నాయి. మన చంద్రబాబు నాయుడు గారి టైంలోనే మన 14-19లో ఎక్కువ మందికి ఉపాధి కల్పించాలి, ప్రాజెక్టు మన మంచిగా రావాలి. ఈ ప్రాంతం కానీ గుంటూరు కానీ వీళ్ళందరూ కూడా ఎక్కువ మంది ఈ పేపర్లో మనకి ఏదైతే జామనగర్ కానీ సుబాబులు కానీ అన్నీ కూడా పట్టలు ఎక్కువ వేస్తారని ఎక్కువ పేపర్ అయిపోతుందని చెప్పి ఆ రోజు పేపర్ మిల్లు ఇక్కడ రామాయపట్నం దగ్గర పేపర్ మిల్లు ఆ రోజు ఫౌండేషన్ స్టోర్ చేశారు. అది ప్రాజెక్ట్ కూడా దగ్గర 28,000 కోట్ల ప్రాజెక్ట్ అది. అది కానీ సక్సెస్గా చేసుకుంటే 50,000 మందికి మనకి ఉద్యోగాల అవకాశాలు వచ్చాయి. ఈరోజు ఎంతోమంది పేదవాళ్ళు వాళ్ళు చదువుకొని కష్టపడి చదివించి వాళ్ళ తల్లిదండ్రులు ఎంతోమంది ఇయర్ వైజ్ అవుట్కి వస్తూ ఉంటే పేరెంట్స్ ఇబ్బంది పడే పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ ఉద్దేశపూర్వకంగానే ఆ రోజు దాన్ని తీసుకొచ్చి ఫౌండేషన్ వేసిన తర్వాత మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి వేరే రకంగా డిమాండ్లు చేసిన తర్వాత వాళ్ళంతా కూడా వెళ్ళిపోయి ఈరోజు అదే పేపర్ నుండి ఈరోజు గుజరాత్లో పెట్టారు. గుజరాత్లో పెట్టడం వల్ల అది కూడా పోయింది మన దగ్గర నుంచి. ఆ రోజు రామాయపట్నం కూడా ఏంటంటే పక్కనే ఉంటే పేపర్ మిల్లకి ఇవన్నీ కూడా పంపించుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి రామాయపట్నం ఈ పేపర్ మిల్లు 2 కూడా ఫౌండేషన్ చేశారు. ఇవన్నీ ఉన్నాయి. గ్రానైట్ కూడా ఎక్కువ ఇండస్ట్రీస్ కూడా పెట్టారు. దానివల్ల ఈరోజు పవర్ జనరేట్ 18 టైమ్స్ కూడా ఈరోజు పవర్ రేట్లు పెరగడం, దానికి ఎక్స్పోర్ట్ చైనా కూడా మన కోవిడ్ వల్ల చైనా ఇబ్బంది పడటం, ఇవన్నీ జరిగిన తర్వాత కంపెనీస్ కూడా చాలా వరకు రైతులు ఇబ్బందులు పడ్డారు. ఈరోజు దానివల్ల టొబాకో ఏమో ఇదివరకు బాగుండేది, టొబాకో మన జిల్లాలో ఆగిపోయింది. తర్వాత యాక్వారాకి వెళ్ళారు. యాక్వారా కూడా పరిస్థితులు క్లైమేట్ ఇవన్నీ బట్టి ఇవన్నీ కూడా వచ్చే ఉంటాయి. కాబట్టి రాబోయే రోజుల్లో ఒక మంచి ఏదో ఒక ఇండస్ట్రీని తీసుకొస్తేనే మన ఒంగోలులో కూడా మన జిల్లాలో కూడా బాగుంటుందని కూడా నేను తెలియజేస్తున్నాను. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారి నాయకుడు మళ్ళీ తెలుగుదేశం పార్టీ అనేది వస్తేనే ఇక్కడ ఉండే వాతావరణాలు కానీ పరిస్థితులు కానీ మార్పడం జరుగుతుందని కూడా నేను తెలియజేస్తున్నాను. ఇవాళ మీతో పాటు ఇక్కడ ఈ గ్యాదరింగ్ ఇలా ఉండటం చాలా సంతోషంగా ఉంది. చిన్న ప్రశ్న ఏంటంటే 2014-2019 నియోజకవర్గం అభివృద్ధి చేశారు మీరు. అవి ఏమేమి చేశారు? రెండవది గ్రూప్ ఒకసారి చెప్పారని. ఇంకోటిగా ఒంగోలు జిల్లా, మీరు ఒంగోలు స్థానికమైన ఎమ్మెల్యే కాబట్టి మీ భాష అంటే మిగతా పక్క నియోజకవర్గాల ఎమ్మెల్యేల కన్నా కూడా మీ భాష ఎక్కువ ఉంటుంది ఒంగోలు జిల్లా కూడా. అందువల్ల ఇప్పుడు మనం విజయ్ గారు మాట్లాడిన దానికి నేను మాట్లాడిన దానికి కూడా అక్కడక్కడ ఓవర్ వెళ్ళవచ్చు. కాకపోతే మీకు ప్రత్యేకంగా పోయేది ఈ మీరు చేసిన అభివృద్ధి అయితే పోయిన మీ టెన్యూర్లో రేపు ఏం చేద్దామని అనుకుంటున్నారు? టీడీపీ మేనిఫెస్టో కాకుండా లోకల్గా
ఇక్కడ లోకల్గా మీరేమన్నా ప్రత్యేకమైన అభిప్రాయాలు ఏమైనా ఉన్నాయా? జిల్లా మేనిఫెస్టో ఏమైనా అనుకుంటున్నారా జిల్లా గురించి? ఆ విషయం ఫస్ట్ సుబ్బారావు పోరాడి 2 times ఎమ్మెల్యేగా 2 times మినిస్టర్గా ఆయన చేసిన తర్వాత నేను రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది. ఫ్యామిలీ తరఫున వచ్చినప్పటి నుంచి మేము 2014 ఎలక్షన్కి పోకముందు ఆ రోజు ఉండే పరిస్థితి ఈ ఊళ్ళో పెద్ద పల్లెటూరు మాదిరి ఉండేది. డివైడర్స్ కానీ, రోడ్స్ కానీ, డ్రింకింగ్ వాటర్ లేకుండా ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయటం, అదేవిధంగా సరైన ఫెసిలిటీస్ కూడా లేకపోవడం, ఇవన్నీ కూడా చాలా ఇబ్బందులు ఉంటాయి. నేను ఆ రోజు 2014 అప్పుడు ఎన్నికలప్పుడు మేము ఒకటే చెప్పాం. 4 సార్లు గెలిపించారు ఒక వ్యక్తిని, అతను ఒక పని చేయలేదు. ఈసారి మమ్మల్ని గెలిపించారు అంటే మేము 5 అంశాల మీద, మేజర్ అంశాల మీద మనం పబ్లిక్లోకి వెళ్తామని చెప్పేసి ఆ రోజు చెప్పాం. ఆ రోజు ఫస్ట్ మొదటిది డంపింగ్ యార్డ్, ఎక్కడా కూడా చెత్త ఉండకూడదు, చెత్త ఉండకుండా ఒంగోలు అనేది మార్పు తీసుకురావాలని చెప్పేసి డంపింగ్ యార్డ్ తీసుకొచ్చాం. రెండవది వచ్చేసి డ్రింకింగ్ వాటర్ అనేది ప్రతిరోజు ఒంగోలుకి నీళ్ళు ఇవ్వాలి అని చెప్పేసి 2వ అంశం దగ్గర. మూడవది వచ్చేసి కొత్తపట్నం నుంచి ఒంగోలు రావాలి అంటే చిన్న వర్షం పడింది అంటే బ్రిడ్జెస్ అంతా కూడా బ్లాక్ అయిపోయి ఆ రోజు బ్రిడ్జిలు కూడా లేవు. మనగాలం కానీ ఇవన్నీ కూడా నీళ్ళు వచ్చేటప్పుడు మొత్తం తిరిగి వచ్చే పరిస్థితులు ఉంటే బ్రిడ్జెస్ కానీ, రోడ్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేస్తామని చెప్పేసి ఆ రోజు చెప్పాం. తర్వాత 4వది వచ్చేసి పోతురాజు కాలం అనేది మెయిన్ మనకి ఒంగోలులో ఒక ట్రైన్ ఒక పెద్దది పోతా ఉంది. దాని పక్కన చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి పోతురాజు కాలువ పూర్తి చేస్తామని చెప్పాం. 5వది వచ్చేసి చాలామంది నేను ప్రచారాలు పోయినప్పుడు, ప్రజల్లో పోయినప్పుడు వాళ్ళందరూ ఇల్లు లేక వాళ్ళందరూ కూడా రెంట్ హౌసెస్లో ఉందా మేము ఒక్కరు 5,000 కడుతున్నాము, కూలి పని చేసుకుంటున్నాం అని చెప్పేసి చెప్పి చాలామంది చెప్తే ఈ 5 అంశాల మీద ఆ రోజు ఎందుకంటే మన మేనిఫెస్టో, ఒంగోలు మేనిఫెస్టోలో పెట్టి నేను ప్రచారానికి వెళ్ళినప్పుడు కూడా ఈ 5 పనులు ప్రత్యేకించి చేస్తామని చెప్పేసి కూడా ఆ రోజు నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ప్రజల ఒక నమ్మకం మీద నన్ను ఆ రోజు గెలిపించిన తర్వాత మేము రాగానే ఇమీడియట్గా ఫస్ట్ డంపింగ్ యార్డ్ తీసుకొచ్చాను. డంపింగ్ యార్డ్ తీసుకొచ్చి ఇక్కడ కుప్పం అవతల డంపింగ్ యార్డ్ ఆ రోజు శాంక్షన్ చేయించి మొత్తం కూడా బైపాస్లో అయితే ఎవరికి నెల్లూరు నుంచి కానీ ఎవరైనా పోతా ఉంటే మనకు ఆ బైపాస్ లేదు. కొంచెం ముందుకు వెళ్ళగానే పొగం లేదు, కలగబడుతుంది. అందరూ లోపలని ఎవరికో తెలుసు, అక్కడే వేసి అక్కడ కలగబడుతున్నారు. ఎవరో నెల్లూరులో మన ఎమ్మెల్యేలు పోయేటప్పుడు నాకు ఫోన్ చేశారు, నిద్రలు వేసాము ఇంకో దాడుతున్నావు పొక్కి ఈ వాసనకి అని చెప్పేసి నాకు ఫోన్ చేసిన రోజు చాలా ఉన్నాయి. అందుకని అలాంటి ప్లేస్ ఉండకుండా మేము తిరిగి మొత్తంలో డంపింగ్ యార్డ్ తీసుకొచ్చి చేసిన జరిగింది. రెండోది డ్రింకింగ్ వాటర్ కూడా ప్రతి రోజు ఇవ్వాలనేది నా ఇంటెన్షన్. దానికోసం అని చెప్పేసి ఆ రోజు మన వెంకయ్యనాయుడు గారు ఉంటే వెంకయ్యనాయుడు గారితో ఆ రోజు రూరల్ డెవలప్మెంట్ లోకాయతో మాట్లాడి ఆ రోజు అందించడం నుంచి దగ్గర 170 కోట్ల రూపాయలు మన ప్రాజెక్ట్ మనం శాంక్షన్ చేయించాము. ఎందుకంటే మనకు సాగర్ నీళ్ళు వస్తూ ఉంటాయి కాబట్టి ఇటు గులకమ్మ నుంచి కూడా మనకి సోర్స్ అనేది పెట్టుకుంటే గులకమ్మలో ఒక 2.5 టీఎంసీ ఇప్పుడు కూడా స్టోర్ ఉంటుంది కాబట్టి మనకి కూడా కావాల్సింది 0.5 టీఎంసీ ఉంటే సఫిషియెంట్ వాటర్గా 2 సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు ఉంది అంటే ప్రతిరోజు మనం వాడుకోవచ్చు. దానికోసం చెప్పేసి ఇక్కడి నుంచి పైప్ లైన్ చేసి ఆ పైప్ లైన్ ద్వారా మన సాగర్లో ఏదైనా ప్రాబ్లం అయిపోయి అక్కడ రాలేకపోతే ఇక్కడి నుంచి తీసుకునే విధంగా 2 సోర్సులు ఉండే విధంగా దాన్ని పైప్ లైన్ వేసాం. అది శాంక్షన్ చేయించాం, కంట్రోల్ వేసాం. లాస్ట్లో మేము ఓపెన్ చేసే కానీ 2 కిలోమీటర్లు పైప్ లైన్ షార్టేజ్ వల్ల ఆగింది. ఆ పైప్ లైన్ 2 కిలోమీటర్లు మొన్న ఈ మధ్య వేసాను అంటున్నాడు కానీ ఇంతవరకు ఆ ప్రాజెక్ట్ ఏం చేశారు అనేది కూడా తెలియని పరిస్థితిలో ఉంది. మూడవది వచ్చేసి ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇల్లు అనుకున్నామో దాన్ని ఆ రోజు 16,000 ఇల్లు టిట్కో హౌసెస్లో శాంక్షన్ చేయించాం. ఎందుకంటే ల్యాండ్ కాస్ట్లీ ల్యాండ్ ఉండేది మన దగ్గర గవర్నమెంట్లో డబ్బు లేదు. గవర్నమెంట్లో ఉండేది ఆ రోజు రోడ్డు బడ్జెట్ తోటి మనం బైఫర్కేట్ చేశారు. తెలంగాణ నుంచి బయటకు వస్తే 16,000 కోట్ల రోడ్డు బడ్జెట్తో మనం స్టేట్ బయటకు వచ్చాం. క్యాపిటల్ లేదు, ఏమీ లేదు. కాబట్టి ఆయన మనం ఎక్కడో కూడా ఈ అర్బన్లో ల్యాండ్ అనేది కాస్ట్ ఉంటుంది కాబట్టి దానికి ఉండే గవర్నమెంట్ ల్యాండ్ కానీ లేకపోతే 50 ఎకరాలు ల్యాండ్ తీసుకొని దాంట్లో అపార్ట్మెంట్స్ కట్టి మనకి 50 ఎకరాలు
ఎకరాలకు 5,000 ఇచ్చేటట్టుగా దాన్ని కూడా ప్లాన్ చేశాం. ప్లాన్ చేసి 6,000 వరకు శాంక్షన్ చేయించాం. 6,000 ల్యాండ్ కూడా ఒక 15 ఎకరాలు ఉంటే అది గవర్నమెంట్ ల్యాండ్ కాబట్టి అది ఓకే అయింది. ఇంకో 50 ఎకరాలు కొప్పం దగ్గర దాన్ని కూడా ఎక్కువ చేసి దాన్ని కూడా ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాం. 6,000 కంప్లీట్ చేసాం. మళ్ళీ 80 ఎకరాలు కొప్పం దగ్గర చూసాం. దాన్ని ఎడ్యుకేషన్ టైంలోనే నోటిఫికేషన్ రావడం గవర్నమెంట్ అయ్యింది. ఈ 6,000 ఎకరాల్లో 6,000 ఇళ్లలో వీళ్ళు వచ్చిన తర్వాత రివర్స్ టెండర్ కింద ఒక 2,000 హౌసెస్ క్యాన్సిల్ చేశారు. 4,150 హౌసెస్ మాత్రం ఈరోజు రెడీగా ఉన్నాయి. 75% కంప్లీట్ చేశారు. ఇంకా 25% 4 సంవత్సరాల 9 నెలలు అయింది. దాని మీద ₹1 పెట్టాల. ఇంకొక దురదృష్టం ఏంటంటే ఎవరికైతే లబ్ధిదారులు డబ్బులు పెట్టారో దానికి ఏంటంటే ఆ స్కీము ₹500 సింగిల్ అపార్ట్మెంట్ అయితే పేదవాళ్ళకి, అదేవిధంగా 12,500 అయితే 2 టైమ్స్ కట్టాలి. దానికి డబల్ బెడ్రూము. ఇంకొకటి 27,000 అయితే కొంచెం పెద్ద సైజు దాంట్లో ఒక ఇట్లా కట్టేటట్టు 2 సార్లు కట్టేటట్టుగా ఆ స్కీమ్ ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ పెట్టిన స్కీమ్ అది. కాబట్టి మనం చాలామంది డబ్బులు కట్టుకున్నారు. ఎందుకంటే ఇల్లు సొంత అవుతుందని చెప్పి వాళ్ళందరూ కూడా డబ్బులు పెడితే దాన్ని ఆ డబ్బులంతా కూడా మన బ్యాంకులో లోన్ తీసుకొని వాడేసుకున్నాను ఈ జగన్ రెడ్డి. దాన్ని కూడా వాడేసి ఈరోజు పూర్తిగా ఎక్కడ మన స్టేట్లో ఉండే ప్రాజెక్టు కానీ మన దగ్గర ప్రాజెక్టు కానీ ఈ రోజుకి వాళ్ళకి లేకపోయారు. నిన్నే మనం ఫిఫ్ట్ హౌసెస్ పెట్టిన నిన్నగానే మొన్న అనుకుంటాం ఒక మీటింగ్ పెట్టాం. అందరూ లబ్ధిదారులు పిలిచాం. వాళ్ళందరూ కూడా రేపు వచ్చే తెలుగుదేశం పార్టీ తప్పకుండా మీకు ఎవరైతే డబ్బులు పెట్టారో మీ అంతా మీ సొంత మీకు ఇస్తామని కూడా హౌసెస్ కూడా ఫిఫ్ట్ హౌసెస్ కూడా మేము పనిచేశాం. మళ్ళీ 4వది వచ్చేసి మన ఏరియాలో దగ్గర మన నియోజకవర్గంలో 9 ఆ రోజు 2,600 కిలోమీటర్లు మైల్ స్టోన్ మన కాన్స్టిట్యున్సీకి వచ్చింది. యువకాలంలో ఎక్కడైతే మైల్ స్టోన్ అంటే 2,000 కిలోమీటర్లు, 2,100, 2,200 అట్లా ఒక పాయింట్ అనేది ఉండే దగ్గర మనం అడుగుతారు మీరు మన ప్రభుత్వం వస్తే మనకి ఇక్కడ నీడ్ ఏంటి. నేను ఆ రోజు యువగ్రామం ఆ రోజు మీటింగ్ రోజు మాకు ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కావాలని చెప్పేసి అడిగాం. అది గవర్నమెంట్ వస్తే మొదటి ప్రయారిటీలో పెట్టుకుంటారు ఈ నియోజకవర్గాలు. ఏ నియోజకవర్గంలో ఇక్కడ వచ్చిందో 2,200, 2,300, 2,250 వచ్చినా వాళ్ళకి లేదు. ఆ అవకాశం మనకు వచ్చింది. అది కూడా చెప్పాం. అది తప్పకుండా రేపు గవర్నమెంట్ వస్తే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా స్టార్ట్ చేస్తాం. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్తో పాటు ఎలక్ట్రికల్ కానీ వాటర్ లైన్ కానీ అదేవిధంగా ఇవన్నీ కూడా అండర్ గ్రౌండ్లోనే వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయినప్పుడు మన పోల్స్ కూడా ఎక్కడ కూడా ఇవి ఉండవు. వాటర్ కూడా ఏదైనా వర్షాలు పడ్డా ఏది పడ్డా కూడా ఎక్కడికెక్కడికి వాటర్ వెళ్ళేటట్టుగా దాన్ని మేజర్ పార్ట్గా తీసుకున్నాం. దాంతోపాటు డ్రింకింగ్ వాటర్ కూడా ఎక్కడైతే ఆగిందో అది ఖచ్చితంగా ఎవ్రీడే నీళ్ళు ఇచ్చేటట్టుగా నెక్స్ట్ ప్రయారిటీలో కూడా పెట్టుకుంటాం. ఈ ఫిఫ్ట్ హౌసెస్ పూర్తి చేసి వాళ్ళకి కూడా కంప్లీట్ చేసి వాళ్ళిస్తాం. ఇవన్నీ కూడా ఏదైతే ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయో ఒక బ్రిడ్జి మిగిలింది ఈతముక్కల రోడ్ల బకెట్ కెనాల్ నుంచి దాన్ని కూడా కంప్లీట్ చేస్తాం. తర్వాత మనకి మేజర్ సమస్యలుగా మనకి రైల్వే కూడా అవుతుంది. అప్పుడు రైల్వే వాళ్ళతో కూడా మాట్లాడారు. మమ్మల్ని అడిగింది ఎవరు లేదు, చెప్పుకుంటే రైల్వే చాలా బడ్జెట్ ఉందని చెప్పి కూడా చెప్పారు. మనకు వచ్చే లోపలికి సందర్భాల దగ్గర మనకు అండర్ పాస్ ఒకటి రైల్వే బ్రిడ్జ్ వల్ల ఒక డివిజన్ వాళ్ళంతా సంవత్సరాలు ఈ బకెట్ కెనాల్ బ్రిడ్జ్ ఒకటే 80% కంప్లీట్ చేస్తాం. మన కొత్తపట్నం లేదు దాంట్లో. దానికి 4 ఏళ్ళ 9 నెలల్లో కూడా తారేసేదానికి కూడా ఎటువంటి అతనికి వదలాలి. మనమేమో మిగతా కూడా కంప్లీట్ చేసి ఓపెన్ కూడా చేస్తాం. అదొక్కటే. ఎందుకంటే కింద బకెట్ కెనాల్ బ్రిడ్జ్ కింద క్యాబ్ బోటింగ్కి వెళ్ళడానికి మెడల్స్ కానీ అదంతా కూడా దాంట్లో ఈ సామాన్లు తీసుకెళ్ళడానికి హైట్ ఉండాలి కాబట్టి దాని సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్గా లేట్ అయింది. అది ఈ రోజు కూడా తారైపోయాడు. మేము 2-3 సార్లు అడిగితే దాని ఏదో మీ పొలవాడు ఆ కాంట్రాక్టర్ నేనే అనుకోని చెప్పేసి ఇవన్నీ మాట్లాడతారు. ఇట్లా జరుగుతూ ఉంది. దాన్ని 4వది కూడా అది కూడా చేసాం. టౌన్లో కూడా మనం ఏ మూలకి వెళ్ళినా కూడా డబల్ రోడ్ చేసాం. ఈరోజు మీరు కర్నూలు రోడ్ వెళ్ళండి, మన పవన్పల్లి వరకు డబల్ రోడ్ చేసాం. డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్ చేసాం. కరెంట్ ఎలక్ట్రిసిటీ పైప్ లైన్ ఎలక్ట్రిసిటీ ఇచ్చాం. ఇవన్నీ కూడా మన టైంలో చేసాం. ఇటు వచ్చే లోపలికి కొప్పలు ఎక్కడైతే మన పవన్పల్లి ఉందో అక్కడ కూడా డబల్ రోడ్ వేసాం. అక్కడ కూడా సెంట్రల్ లైటింగ్ ఇచ్చాం.
అదేవిధంగా ఇటు కూడా ఈ రోడ్డు కూడా మనం డెవలప్ చేసిందే, సెంట్రల్ లైటే ఇచ్చాం. ఈరోజు రేపు ఇప్పుడు ఎట్లా ఉందో తర్వాత 5 సంవత్సరాల తర్వాత ఈ రోడ్డు ఖాళీగా ఉండదు, అన్ని ప్రాజెక్టులు ఈ రోడ్డుకి వస్తాయి. రేపు భవిష్యత్తు ఉంటే ఈ రోడ్డు ఉంటుంది, నాకు మన మామూలు రోడ్డు ఉంటుంది, అమ్మమ్మ రోడ్డు కానీ ఇవన్నీ కూడా నా ఉద్దేశం ఒకటే. ఎందుకంటే టౌన్ ఎక్స్పాండ్ అవ్వాలి. టౌన్ ఎక్స్పాండ్ అవ్వాలి అంటే మనం ఫెసిలిటీస్ కరెక్ట్గా ఇవ్వాలి. రోడ్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇవన్నీ ఎప్పుడైతే మనం ఫెసిలిటీస్ ఇస్తామో, దూరంగా ఇల్లు ఒకటి స్టార్ట్ చేశారంటే ఆటోమేటిక్గా ఒక్కొక్కరు అందరూ కూడా దూరాలు వస్తారు, టౌన్ కూడా ఎక్స్పాండ్ అవుతుంది అని చెప్పే ఉద్దేశంతో ఎక్కడెక్కడ మన ఉదయ టౌన్ యూనివర్సిటీ ఇవన్నీ కూడా పూర్తిగా మనం డెవలప్ చేసామని కూడా మేము తెలియజేస్తాము. మన గుంటూరు రోడ్లో కూడా దగ్గరగా మన పూర్తి రాష్ట్రాల్లో బ్రిడ్జ్ కానీ ఆ తర్వాత ఏమన్నా కానీ లేకపోతే ఎన్ని వచ్చినాయంటే దాన్ని డబుల్ రోడ్ చేసి సెంట్రల్ లైట్ నుంచి ఇవన్నీ చేసాకే ఈరోజు 7 లక్షలు కట్టిన గది వచ్చి 7 లక్షలు. అట్లా రేట్లు కూడా పెరగడానికి కూడా చాలా కూడా ఓ రకంగా ఉండే డెవలప్మెంట్ లేదు. కాబట్టి ఇవన్నీ కూడా మేము ఆలోచనలో చెప్పాము, చేసాము. రేపు అనేది మన ఒంగోలుకి మెయిన్ అండర్గ్రౌండ్ సిస్టము, డ్రైనేజ్ సిస్టమ్ అనేది కూడా మనకి ఇంపార్టెంట్ చాలా. ఎందుకంటే డ్రైనేజ్ సిస్టమ్ చిన్న వర్షం పడింది అంటే రోడ్డు అనేది మునిగిపోతా ఉంది. డ్రైనేజ్ సిస్టమ్ కాలువలు సరిగ్గా లేదు, ఇవన్నీ కూడా ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి దానికి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ దగ్గర 400 కోట్లు అవుతుంది. దాన్ని కూడా మన ఫ్లైఓవర్ ఒకటి కావాలి, తర్వాత ఊళ్ళో వెళ్ళాలి. మూడోది వచ్చేసి ఇక్కడ మన సూరారెడ్డి పాలన దగ్గర కూడా అక్కడ గేటు పడితే చాలాసేపు వెయిట్ చేయాల్సి వస్తుంది, అక్కడ ఒక ఫ్లైఓవర్ కావాలి. తర్వాత కనుటూరు రోడ్ ఉంది. ఇవన్నీ కూడా 4 ఫ్లైఓవర్స్ కూడా మేము ఆల్రెడీ ప్రపోజల్స్ అన్నీ కూడా రేపు వస్తే ఇవి కూడా రైల్వేలో ఇవ్వడం స్టార్ట్ చేస్తాం. ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా బ్రేక్ లేకుండా ఇవ్వడం చేస్తామని తెలియజేస్తాం. అవన్నీ కూడా వేరే రూట్ పెట్టేసి ఎక్కడ కూడా చెల్లిపూర్తి నుంచి వచ్చే బైపాస్ పెట్టేసి దానికి వేరే రూట్ కూడా మనం చేయాలి. దాన్ని వేరే ప్లాన్ చేసుకుని అప్పుడు పీడీ మన ఎంటైర్స్గా ఉన్నప్పుడు ఎన్హెచ్ఎల్ కూడా చాలా ప్రయత్నం చేస్తాం. దాని ఎక్విజేషన్లో ల్యాండ్ ఎక్విజేషన్లో లేట్ అయింది, దాన్ని కూడా కంప్లీట్ చేస్తాం. ఇవి మేజర్ పార్ట్స్. మనకి జిల్లాకు వచ్చే లోపల ఖచ్చితంగా పశ్చిమ ప్రాంతంలో ఈరోజు వెనకబడి ఉంది. దానికి వెనుకొండ మన చంద్రబాబు దాన్ని కూడా చూసుకోవాల్సిన అవసరం ఉన్నాయి. తర్వాత గ్రానైట్ కానీ యాక్వా కూడా చాలా యూనిట్స్ కూడా ఉన్నాయి కాబట్టి దాన్ని కూడా కొంచెం డెవలప్ చేసి ముందుకు తీసుకెళ్ళే విధంగా అందరూ కూడా జిల్లాలో 12 మంది ఉమ్మడి జిల్లాలో అందరూ కూడా కలిసి వెళ్తున్నాం. కలిసికట్టుగానే అన్ని కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. ఏది డిసిషన్ తీసుకున్నా కూడా యూనిటీగా తీసుకుంటున్నాం. కాబట్టి ఈరోజు జిల్లాలో స్టేట్లో ఎక్కడికి పోయినా కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరైనా కూడా ప్రకాశం జిల్లా నాయకులను తీసుకొని మీరందరూ చేయాలని చెప్పేసి వాళ్ళు కూడా ఎక్కడైనా చెప్పే విధంగా మేమందరం కూడా కలిసిమెలిసి పనిచేస్తున్నాము. అందుకని అందరం కలిసిమెలిసి రేపు గవర్నమెంట్ వచ్చేది 100% వస్తుంది. వస్తే జిల్లాకు కూడా మేము ఏం తీసుకురావాలి, ఏం చేయాలి అనేది కూడా అందరం కలిసి అందరూ కూడా కలుపుకొని ఎంత చేశారు. మహానాడు చేసిన దాన్ని బట్టే మన స్టేట్లో కూడా ఒక్కొక్కరాలు జరిగింది. కాబట్టి ఇలాంటి ఒక్కొక్క రైతులు, అమరావతి రైతులు ఈరోజు ఆడవాళ్ళు వస్తూ ఉంటే మన జిల్లాకు వచ్చినప్పుడే మనందరం కూడా కలిసి వాళ్ళందరూ కూడా అన్ని విధాలు కూడా సహకరించి వాళ్ళందరికీ అకామిడేషన్ కానీ, వాళ్ళందరికీ డాక్టర్స్ ఫెసిలిటీస్ కానీ, వాళ్ళ ఫుడ్ కానీ మన నియోజకవర్గం నుంచి ఆల్మోస్ట్ 70 లక్షలు కలెక్షన్ చేసి అమరావతి రైతులు కూడా ఇచ్చారు. ఇలాంటివన్నీ కూడా ప్రోగ్రామ్స్ ఎక్కువ % గ్రాండ్ సక్సెస్ అయ్యి మన దగ్గరే చేసాం. కాబట్టి ఆ ఇంపాక్ట్ కూడా ఈరోజు స్టేట్ మొత్తంలో ఉంది. అట్లానే డెవలప్మెంట్ విషయంలో కూడా మేమందరూ కూడా కలిసి తప్పకుండా కూడా ఒక మంచి వాతావరణాన్ని మాత్రం ఈ ప్రకాశం జిల్లాలో తీసుకొస్తాం. ఈరోజు మార్కాపురం వాళ్ళంతా కూడా ఒంగోలు రావాలంటే ఇద్దరు కానీ ఎర్రగొండ కానీ వీళ్ళకి దూరం ఎక్కువైపోయింది. కాబట్టి ఈ ముఖ్యమంత్రికి ఏమో దానికి ఎట్లా చేయాలో బైఫర్కేట్ కూడా తెలియకుండా అటు మార్కాపురం జిల్లా చేసి ఇది ఒంగోలు జిల్లా చేస్తుంటే మార్కాపురంలో అక్కడ ఉండే వాళ్ళకి అరగంటలో మార్కాపురానికి ఎక్కడికి వెళ్తారు. అలాంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి దాన్ని మార్కాపురాన్ని ఒక జిల్లా చేస్తాం. మందంతా కూడా ఒక జిల్లా ప్రకాశం జిల్లా చేసి అక్కడ ఉండే జనాలను కూడా ఇబ్బంది లేకుండా వాళ్ళు ఒకరోజు కలెక్టరేట్లో పనిచేసుకోవాలంటే దగ్గర దగ్గర ఒక రోజు అంతా పోతుంది. ఇక్కడికి వచ్చే ఆఫీసర్ లేదంటే మళ్ళీ వెళ్ళడానికి ఒక 4 గంటల ప్రయాణం, మళ్ళీ అక్కడికి పోయేసి నెక్స్ట్ రోజు మళ్ళీ రావాలంటే 4 గంటలు, ఫోన్ 4 గంటలు, 4 గంటలు ఈ ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి మనం అక్కడ మార్కాపురాన్ని జిల్లా చేసామంటే అక్కడ ఉండే వాళ్ళకి కూడా వస్తువులు కూడా దగ్గర అవుతుంది. ఇక్కడ మనకి ఇంకోళ్ళు కందుకూరు కూడా మనం కలుపుకోగలిగితే
అట్లాగే మనం అనుకోవాలంటే 7 నియోజకవర్గాలు బాగుండే పరిస్థితులు వస్తాయి. దాన్ని కూడా మేమందరం కూడా ఆల్రెడీ మేము చెప్పుకున్నాం, అవి కూడా తప్పకుండా చేస్తారు. ఈ విధంగా అందరూ కూడా కలిసి జిల్లాలో పెట్టు నెక్స్ట్ ఇయర్ 12 లక్షలు అవుతుంది, ఆ నెక్స్ట్ ఇయర్ 15 లక్షలు అవుతుంది. ఈరోజు ఉండే పరిస్థితులు రాజకీయాలు అట్లా అయిపోయింది. ట్రిప్కి రియల్ ఎస్టేట్ మాదిరి ల్యాండ్ ఇది కాస్ట్ పెరుగుతూ పోతుంది. ఎందుకంటే ఓటర్స్లో మార్పు రావాలి, ప్రజల్లో మార్పు రావాలి. ప్రజల్లో ఎప్పుడైతే మార్పు వస్తుందో ఈ డబ్బులు ఇవ్వాలని ఉండదు. ప్రజలు ఏమైపోతుందంటే ఎలక్షన్ రాగానే మనకేదో పార్టీ ఉన్నారా అన్నట్టు మా ఇంటికి ఇంత 5 ఓట్లు ఉన్నాయి, మా ఇంటికి 10 ఓట్లు ఉన్నాయి, మాకు 2000 పక్కన 2000 ఇచ్చాడు, మీరు కూడా 2000 5 ఓట్లకి 10,000 ఇచ్చేసి వెళ్తేనే మేము ఓటేస్తాం అనే ఆ సిస్టమ్ అనేది ఎప్పుడుపోద్దో పబ్లిక్ కూడా మనం క్వశ్చన్ చేసే అవసరం కూడా పబ్లిక్ ఉంటుంది. ఏమైనా ఇది గెలిపించాము, ఇదిగో మాకు ఇబ్బందులు ఉన్నాయి, నువ్వు ఎందుకు చేయట్లేదని అడిగేదానికి కూడా వాళ్ళకి స్కోప్ ఉండదు. ఈరోజు ఏమైపోతుందంటే ఎదురు పెట్టాడు కాబట్టి మేము పెట్టాలి, అతను 50 కోట్లు పెడితే మనం 50 కోట్లు పెట్టాలి, పెట్టకపోతే ఓట్లు కూడా గెలిపి ఓడిపోతాం. అది ఒక సైకాలజీగా ఈ రాజకీయాల్లో పడిపోయింది. ఆ రూల్స్ బట్టి తెప్పగలమా, బ్రేక్ చేయగలమా? అది ఒకటండి. ప్రజల్లో మార్పు వచ్చిన రోజే ఈ వ్యవస్థ కరెక్ట్ అవుతుంది. మంచి వాళ్ళు ఫిల్టర్ అవుతారు, చదువుకున్న వాళ్ళు బయటకు వస్తారు, ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తారు, వాళ్ళు కూడా ఇంటెన్షన్తో పనిచేస్తారు. అవన్నీ వదిలేసేసి మా ఇంటికి 10 ఓట్లు ఉన్నాయి, మాకు కావాల్సిన 10,000 కావాలి, 1,00,000 కావాలి, లేకపోతే 20 మా ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ, మాకు 2 లక్షల ప్యాకేజ్ కావాలి అనేది ఎప్పుడైతే వస్తుందో స్టార్టింగ్ గెలవగానే స్టార్ట్ చేస్తాడు అతను. ఏ మట్టి అమ్ముకున్నాం, ఏ ఇసుక అమ్ముకున్నాం, లేకపోతే ఎవరు స్థలాలు ఊళ్ళో చూసాను కదా, ఎవరి స్థలాలు బాగున్నాయి, రేట్ ఎక్కువ ఉన్నాయి, వాళ్ళ స్థలాలు నల్ల పేపర్లు రాపించడం, లేకపోతే వెనక్కి తీసుకోవడం, ఇండస్ట్రీగా బెదిరియడం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. అంటే వ్యవస్థ బాగుపడాలి. ఆ వ్యవస్థ బాగుపడాలంటే ఉండాలి. ఈరోజు ఏమో 50 కోట్లు పెట్టాలి అంటే ఏదో వ్యాపారాలు చేసుకోవాలి, ఏదో పని చేయాలి. పని చేయాలి అంటే బయటకు వెళ్తే మళ్ళీ జనాలే అంటారు ఏంది చూసినండి. మీ యువ నాయకుడు లోకేష్ గారు ఒక రెడ్ బుక్ పట్టుకొని మా పార్టీ వాళ్ళకి మాకు ఇబ్బంది కలిగించినటువంటి వాళ్ళని ఎటువంటి పరిస్థితుల్లో వదలమా అని ప్రతి మీటింగ్లో రెడ్ బుక్ చూపిస్తూ ఉన్నాడు. అదేవిధంగా మీరు మన ఒంగోలు కాన్స్టిట్యూన్సీ సంబంధించి మీరు కూడా ఆ విధంగా ఏమైనా నోట్ చేసుకుంటున్నారా? మీరు కూడా కక్ష సాధింపుగా చేయాలనుకుంటున్నారా? లేదంటే పార్టీ వాళ్ళకి మీకు పర్సనల్గా కానీ డామేజ్ చేసినటువంటి వాళ్ళని మీరు కూడా ఆ విధంగా ఏదైనా బుక్ మెయింటైన్ చేస్తున్నారా? మన ఆంధ్రాలో ఎప్పుడు కూడా ఒక మంచి వాతావరణంలో జరిగేది రాజకీయాలు. ఎలక్షన్లు వచ్చినప్పుడు ఎవరు గొడవలు చేస్తారు, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఎవరు గొడవలు ఉండేది. ఆ టైంలో ఆ 3 నెలల్లోనే గొడవలు ఉండేది. ఆ తర్వాత ఫంక్షన్లు కనపడటమే బాగుండాలనుకుంటారు, పోతుంటారు. ఈ సైకో ముఖ్యమంత్రి ఎవరైతే ఫ్యాక్షనిస్ట్ ముఖ్యమంత్రి అనేవాడు వచ్చాడో రాష్ట్రానికి కక్ష సాధింపులు పెరిగింది. అతనేమో డెవలప్మెంట్ లేదు, ఇంట్లో నుంచే కూర్చుంటాడు. ఎక్కడెక్కడ ఏదేది ఉన్నాయి, ఏ జిల్లాలో ఏం వస్తువులు ఉన్నాయి, ఏది కొడితే ఎంత వస్తుంది, వాటి మీద కూర్చొని ఫ్యాక్షన్ రాజకీయాలను తీసుకొచ్చి మన రాష్ట్రానికి తీసుకొచ్చాడు. ఈరోజు దానికి ఒత్తిడితోటి పోలీసు వాళ్ళు ఇష్టారాజ్యంగా ఎవరిని పెడితే వాళ్ళు బెదిరించడం, ఎవరి మీద కేసులు పెట్టడం, వాళ్ళ ఆస్తుల మీద పెట్టడం, ఇలాంటివన్నీ కూడా ఈ టైంలోనే మనం చూసాం. దానికోసం అని చెప్పేసి లోకేష్ గారు రెడ్డి బుక్ అనేది ఏంటి అంటే అతిగా మాట్లాడిన వాళ్ళు, ఇప్పుడు బలాలు నాని ఎవరు ఉన్నాడు, రోజా ఎవరు ఉంది, వంశీ ఎవరు ఉన్నాడు, వీళ్ళంతా ఏంటి అంటే ఫ్యామిలీస్ని మాట్లాడటం, ఇష్టారాజ్యంగా వాళ్ళకు ప్రవర్తించడం, ఈ బిహేవియర్ మీద ఏం చేయాలనేది ఒక నిర్ణయాలు. అదేవిధంగా ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ ఉద్యోగస్తులు కానీ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వాళ్ళు మిస్బిహేవ్ చేసుకొని వాళ్ళకి ఇచ్చిన అధికారాన్ని ఉల్లంఘన చేసినప్పుడు వాళ్ళ మీద ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు. అదే పద్ధతిలో ఒంగోలులో కూడా మేము తప్పకుండా చేస్తాం. ఎవరైతే ఉల్లంఘన చేసి ఎవరైతే బెదిరించి డబ్బులు తీసుకున్నారో, హాస్పిటల్ మీద పోయి డబ్బులు తీసుకున్నారో, లేకపోతే వైశ్యాస్ కమర్షియల్ బిల్డింగ్లు ఉంటే వాళ్ళని బెదిరించి వాళ్ళని గొడవ కట్టుకుంటే వాళ్ళని జీవేసుకుందని చెప్పి వాళ్ళ దగ్గర 30 లక్షలు 40 లక్షలు వసూలు చేసేవారు. అదేవిధంగా ఈ పోలీసు వాళ్ళు ఎవరైతే చట్ట ప్రకారంగా వాళ్ళ పద్ధతి ప్రకారంగా చేయలేదో అవన్నీ కూడా ఖచ్చితంగా ఒంగోలులో కూడా మేము ఈసారి గమనిగా చూస్తాము.
తప్పకుండా రాజకీయం ఎట్లా చేయాలో నేర్పించాడు. అదే రాజకీయాల్లో చేస్తాం. ఇంటి పోటీలో గెలిచిన తర్వాత కంచుకోట్లాగా ఎందుకు మార్చుకోలేదు ఒంగోలు? ఎక్కడ మైనస్ అయింది మీకు? నేను వచ్చండి 2 ఓపెన్ మైండ్. ఎక్కడైనా ఓపెన్గా మాట్లాడటం ఒక తప్పు. రాజకీయ నాయకులు పైకి నవ్వుతా వాళ్ళని వాటేసుకోవటం, అబ్బాని యాక్షన్ చేయటం ఏమో నాకు చేత కదా. అందరూ మనల్నే అనుకున్నాను నేను. మన దగ్గరే తిరుగుతా, మన ఇంట్లోనే ఆనందించా ఉండేవాళ్ళే కొంతమంది మోసం చేశారు. నా దగ్గర ఉండే సమాచారాలు చెప్పడం ఇవన్నీ చేశారు. అదొక మిస్టేక్ జరిగింది. రెండోది వచ్చేసి ఎలక్షన్ టైంలో కమ్మపాలెం ఇష్యూ మీద పనులు ట్రాక్ అయ్యారు. ఆ కమ్మపాలెం ఇష్యూలో తీసుకొచ్చి క్యాస్ట్ పోలింగ్ తీసుకొచ్చారు. ఆ కమ్మపాలెంలో కూడా జరిగిన ఇష్యూ ఏంటంటే వాసు వచ్చేసి అతను అక్కడ ఏదో పార్టీ ఆఫీస్ ఓపెన్ చేయాలని కావాలని చెప్పేసి ముందు రోజే వాళ్ళ మనుషుల్ని సైలెన్సర్ తీసిన మోటార్ సైకిల్ పెట్టి బజార్లన్నీ సౌండ్ చేస్తూ ఉంటే అక్కడ ఉండే ఆడవాళ్ళు నుండి ఏంటి ఈ మోటార్ సైకిల్ ఏంటి సౌండ్ ఏంటి అని చెప్పేసి అడిగితే రేపేదో వైఎస్ఆర్ వాళ్ళ ఆఫీస్ ఓపెనింగ్ అంట అని చెప్పేసి వాళ్ళు చెప్పడం, ఇక్కడ చేసేది ఆఫీస్ ఎప్పుడు లేదని చెప్పేసి వాళ్ళని క్రియేట్ చేశారు, రెచ్చగొట్టాక ఆడవాళ్ళు కూడా ఎవరు కూడా రావడానికి లేదని చెప్పేసి వాళ్ళంతా కూడా రోడ్డు మీద కూర్చొని ధర్నా చేసి మొదలు చేశారు. దాన్ని ఏం చేశారంటే మేమేమో ఆ రోజు బాబు గారితో మాకు మీటింగ్ ఉంటే నేనేమో అమరావతిలో ఉన్నా. అప్పటికి ఎస్పీ గారితో వాళ్ళందరితో కూడా మాట్లాడారు ఇష్యూ లేకుండా చేయండి. ఆ టైంలో దాన్ని ఏం చేశారంటే కమ్మ వర్సెస్ ఏది కంపాలం అయితే వేరే కులం వెళ్ళకూడదా, వేరే కులం రాకూడదా అని చెప్పేసి దాన్ని బాగా రూట్స్ లెవెల్లో తీసుకెళ్ళినప్పుడు ఏమైపోయిందంటే మిగతా క్యాస్ట్లో అవేర్నెస్ వచ్చింది. ఆ అవేర్నెస్ వల్ల అది ఎలక్షన్ టైంలో అయిపోయాడు. అప్పుడు కొంత మిగతా కమ్యూనిటీస్లో కూడా కొంత డిఫరెన్స్ అనేది క్రియేట్ చేశారు. పార్టీ ప్రిపేర్ ఖచ్చితంగా మంచి రోజులు మంచి వాతావరణం అనేది ఒంగోలులో తీసుకొస్తాం, మార్పు అనేది క్రియేట్ చేస్తాం. మళ్ళా అనేది కంటిన్యూగా ఏ విధంగా దీన్ని ఒంగోలు అనేది శ్రేష్టంగా మేము ఉన్నా లేకపోయినా కూడా తెలుగుదేశం అనేది ఈ ఒంగోలు హెడ్ క్వార్టర్లో మన జెండా ఎగరతా ఉండాలి. ఆ పనులు చేస్తాం. చేస్తున్నారు అకౌంటబిలిటీ మాత్రం ఎమ్మెల్యేలకు ఇస్తున్నారు. మీరు అకౌంట్ చేయండి అని చెప్పి ఏదైనా ఉంటే మిమ్మల్ని వాడుస్తూ ఉంటున్నారు. ఇది రాజ్యాంగ విరుద్ధం. రాజ్యాంగంలో ఏం చెప్పారంటే ఎమ్మెల్యేలు ఎన్నుకోండి, ప్రజలు ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు. ఎమ్మెల్యేలు వచ్చేసి ఆ పార్టీ ఏ పార్టీ మెజార్టీ వస్తే ఆ పార్టీకి ఒక లీడర్ని యాజ్ ఏ చీఫ్ మినిస్టర్ ఫస్ట్ మినిస్టర్గా ఎన్నుకుంటారు. ఆ కల్చర్ పోయి డైరెక్ట్గా ఎన్నికల ముందే సీఎం చూపించడం కూడా రాజ్యాంగం జరుగుతుంది. అలాంటి సిచ్యువేషన్ ఎప్పుడన్నా మీరు ఎలక్షన్స్లో వ్యక్తిగతం క్యాండిడేట్ ఎవరు పెట్టామో వాళ్ళ వ్యక్తిగతంగా 25% ఉంటుంది. వీడు ఎలాంటి వాడు, వీడి పరిస్థితి ఏంటి, వీడి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఏం చేయగలుగుతాడు, పబ్లిక్ తోటి ఏ విధంగా ఉంటారు అనేది 25% వచ్చేసి పార్టీ తెలుగుదేశం పార్టీయా వైఎస్ఆర్ పార్టీయా ఇట్లా బైఫర్కేట్ అవుతారు. అంటే ముఖ్యమంత్రి గారిని చూసేది, చంద్రబాబు నాయుడు గారిని చూసేది 25% ఉంటుంది. అదేవిధంగా 25% పార్టీ ఫీలింగ్ ఉంటుంది. కొంతమంది అయితే ముందుగా తెలుగుదేశం అనగానే ఎల్లో సైకిల్ ఎక్కడ కొట్టేస్తారు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు ఈరోజు. అట్లా కొంత సంతోషం. అదంతా కూడా కొంత పార్ట్ అనేది ఏంటంటే ఇప్పుడు కూడా బైఫర్కేట్ అవుతుందని ఎన్నికలు జరుగుతుంది. ఒక 1 మంత్ నుంచి ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తూ ఉన్నారు, వార్డులో తిరుగుతూ ఉన్నారు. మీరు మెయిన్గా మీరు ఎదుర్కొన్నటువంటి వాళ్ళ దగ్గర నుంచి సమస్యలు కానీ లాస్ట్ టైం మీరు ఎమ్మెల్యే ఉన్నప్పటి నుంచి ఇప్పటికీ మీరు గమనించినటువంటి మార్పు వాళ్ళు ఏం కోరుకుంటున్నారు మీరు ఏమైనా గమనించారా? దానికి సంబంధించి లంబేరి యాసంతి ఎయిర్పోర్ట్లో పనిచేసాం. దాంట్లో ఇంకా కొన్ని మిగిలి ఉన్నాయి రోజు. అలాంటి ఈ రోజుల్లో చేయలేకపోయారు. మేమంతా కూడా ఏంటంటే పబ్లిక్లోకి వెళ్ళేటప్పుడు పోయినసారి మీ డివిజన్లో మేము ఏమేమి పనులు చేసాం అవన్నీ కూడా తీసుకెళ్ళి పాంప్లెట్ రూపంలో అందరినీ కూడా కలుస్తాము. కలిసినప్పుడు ఇంకా ఇవన్నీ కూడా పూర్తి అవునా, రేపు మీరు వస్తేనే అవుతుందని చెప్పి వాళ్ళు భరోసా చేస్తున్నారు. 7 ఏళ్ళ నుంచి మేము ఇబ్బంది పడుతున్నాం. మళ్ళీ మీరే వస్తేనే కంప్లీట్ అయిందని చెప్పి కూడా ప్రజలు చెప్తా ఉన్నారు. కాబట్టి జనాలలో కూడా ఏదైతే అప్పుడు జరిగిందో ఈరోజు పబ్లిక్ కూడా పూర్తిగా అర్థమైంది. మనం ఏం పనులు చేసామని కూడా దాని మీద మేము తిరుగుతా ఉన్నాం. మా వైపు వచ్చేసి అపార్ట్మెంట్స్లో లేడీస్ కానీ వీళ్ళందరూ కూడా గెట్ టుగెదర్గా కాసేపు కూర్చోవడం, అక్కడ ఉండే వాళ్ళ సమస్యలు ఏమైనా ఉంటే మాట్లాడటం, కూడా ప్రయత్నం చేస్తూ ఉంది. ఏదైనా మనం చేసాం కాబట్టి చేసిన పనులు ప్రజల్లో తెలియపరచడానికి ఈ కార్యక్రమం పెట్టాం. దాని మీద
డోర్ టు డోర్ అని తిరుగుతాము. ఇంకా దాదాపు ఇప్పుడు ఒక 20% అయినటువంటి ఇంకా 80% తిరగాలి. తిరిగి అందరూ కూడా ప్రజలు కూడా తెలియపరుస్తుంది. సరే లేదు, కేంద్ర ప్రభుత్వం ఇటీవలే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ కింద ఆ రాష్ట్రాల్లో డిగ్రీ 4 సంవత్సరాలు చేయడం జరిగింది. అయితే 4వ సంవత్సరంలో ఆ డిగ్రీకి సంబంధించి వాళ్ళు ప్రాక్టికల్ వర్క్ కూడా చేయమని చెప్పేసి అని వాళ్ళు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఆ ప్రాక్టికల్ వర్క్ చేయడానికి అది ఆప్కో కానీ లేకపోతే ఐటీ కానీ, ఐటీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంబంధించిన ప్రాజెక్టులు కానీ, లేదంటే గ్రాడ్యుయేట్ సంబంధించిన ప్రాజెక్టులు కానీ, వివిధ రకాలైన ఇండస్ట్రీస్లో పనిచేయడానికి కానీ అవకాశాలు ఉన్నాయి. కానీ మన నియోజకవర్గానికి ఆనుకూలంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో కానీ, మన నియోజకవర్గంలో కానీ ఎక్కడ ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ అనుకున్నటువంటి చిన్న పెద్ద పరిశ్రమలు కానీ మనకి క్లారిటీ ఇచ్చింది. ఇప్పుడు ఎక్కువ వలస వెళ్తున్నారు అంటే కారణాలు ఏమిటనేది మనం అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ప్రభుత్వం అన్ని సహకారాలు కరెక్ట్గా ఉండి కరెక్ట్ పరిస్థితులు ఉంటే ఎవరు కూడా మా ఊరు వదిలిపెట్టారు. ఈరోజు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వెళ్ళేసి ఇక్కడ పిల్లలు ఎంతోమంది ఉన్నారు. ఈడ కట్టుకోకుండా పోయి హైదరాబాద్ ఎందుకు కడుతున్నారు అంటే ఇక్కడ పరిస్థితులు కరెక్ట్గా లేక. ఈరోజు ప్లాన్ శాంక్షన్కి వెళ్తే నాకు ఒక ఫోన్ అంటున్నారు, ఎవరు కార్పొరేషన్ మళ్ళా పోయి కార్పొరేషన్ కలిసినామంటున్నారు. కార్పొరేషన్ అడిగితే నాకు 2 అపార్ట్మెంట్లు అంటున్నారు. లేఅవుట్ వేస్తే నాకు ఇంత జాగా కావాలంటున్నారు. మేము ఉండే టైంలో ఎన్ని అపార్ట్మెంట్లు జరిగినా కూడా ఏ మూల ఎవరు కడుతున్నారో నాకైతే తెలియదు. అది రొటీన్గా ప్రాసెస్. ఎవరైనా వ్యాపారం చేసేవాళ్ళు అప్లికేషన్ పెడతారు, అప్లికేషన్ ప్లాన్ ప్రకారం శాంక్షన్ చేస్తారు. అప్పుడు టైంలో ఆన్లైన్లోనే ఉంటుంది, ఆన్లైన్లోనే చేసేవాళ్ళు. ఈరోజు కావాలని చెప్పేసి వీళ్ళు అపార్ట్మెంట్ దగ్గర ఇంటికి వసూలు చేస్తున్నారు. కార్పొరేట్లు బెదిరించి తీసుకుంటున్నారు. అపార్ట్మెంట్లో 5 లక్షలు వీడికి ఎవరిచ్చారు, వీడికి అవతారం మాట్లాడితే ఇష్టారాజ్యంగా మాట్లాడటం, లేకపోతే వాళ్ళు ఇష్టారాజ్యం చేయటం. లేఅవుట్ ఎవరో కష్టపడి లేఅవుట్ డబ్బులు కొనుక్కొని 4 కలిసి లేఅవుట్ వేస్తుంటే వాళ్ళ దగ్గరికి పోయేసి దాంట్లో పాలసీ ఎవరో జగన్ రెడ్డి ఒక పాలసీ పెట్టారు. దాంట్లో కొంత స్లమ్ ఏరియా వాళ్ళకి కొంత పార్టీ ఇవ్వాలి. అతను కొన్ని కోట్లు పెట్టి కొనుక్కునేటప్పుడు ఒక పార్ట్ అనేది అక్కడ ఇవ్వడానికి వాళ్ళకి ఇబ్బంది. అది తీయాలి అంటే మళ్ళీ దానికి ఒక ప్యాకేజ్. అట్లా ప్యాకేజ్ వేసి ఇబ్బందులు పెడుతున్నారు. కాబట్టి ఇదంతా దరిద్రం మనకి ఎందుకంటే హైదరాబాద్లో, బెంగళూరులో పోయి కట్టుకుంటున్నారు, వ్యాపారాలు చేస్తున్నారు. వీళ్ళు అధికారులు చేసే పని కానీ, ఇక్కడ రాజకీయ నాయకులు చేసే పని కానీ మన దగ్గరే కాదు. ఈరోజు ఇసుక కొనాలంటే ఎంత అవుతుందో తెలుసు, నిత్యావసర వస్తువులు ఏ విధంగా ఉందో తెలుసు, వాళ్ళకి వచ్చే దిగుబడి రావడం. ఈరోజు ఒకరన్నా కూడా ఇండస్ట్రీ కంపెనీ కూడా ఎవరైనా పెట్టాలి అంటే బయటపడిపోతున్నారు. ఈరోజు వాళ్ళు మన ఎవరైతే వీళ్ళు ఉన్నారు కదా, మన అమరాజ్య బ్యాటరీస్ 500 కోట్లతో వాళ్ళు ఒక ప్రాజెక్ట్ పెట్టబోతుంటే వాళ్ళని ముఖ్యమంత్రి ఎన్నో కోట్లు అడిగారు. వాళ్ళని పెట్టకుండా వేసే లాభాలకి వాళ్ళు తీసుకెళ్ళి ఈరోజు తెలంగాణలో పెట్టుకున్నారు. అది మనకు ఇన్కమ్ సోర్స్ మనకు వచ్చేదని పోయింది. నెక్స్ట్ వచ్చేసి మన ఈ కార్లు కియా మోటార్స్ వాళ్ళు స్పేర్ పార్ట్స్ కంపెనీ పెట్టారు. స్పేర్ పార్ట్స్ పెట్టడానికి అది పెట్టుంటే కొన్ని వేల మందికి మనకు ఉద్యోగాలు వచ్చాయి. దానివల్ల ఇన్కమ్ సోర్స్ పెరిగేది మనకు స్టేట్కి కూడా. దాన్ని పెట్టలేకుండా అప్పుడు 6 లక్షల ఎకరా ఇస్తే ఇతను వచ్చిన తర్వాత 60 లక్షలు ఇవ్వమని అడిగారు. దాన్ని అడిగేటప్పుడు వాళ్ళు మనం కట్టేది ఎందుకు అని చెప్పి వాళ్ళు పోయి తమిళనాడు బార్డర్లో వాళ్ళు స్పేర్ పార్ట్స్ ఫ్యాక్టరీ కట్టుకున్నారు. ఈరోజు అక్కడ కూడా ఉద్యోగాలు పోయింది. ఆ కంపెనీ కూడా వెళ్ళిపోయింది. ఆ రోజు ఉండే పరిస్థితులు కియాలు పెట్టడానికి చంద్రబాబు నాయుడు ఎంత కష్టపడ్డారో మా అందరికీ కూడా తెలుసు. ఒక పక్క మోడీ వచ్చి అనౌన్స్ చేసుకున్నాడు, కియా మోటార్స్ అనంతపూర్ దగ్గర పెట్టేస్తున్నాం, వెనకబడిన ప్రాంతం, అక్కడ ఉండే వాళ్ళకి అన్నింటి కూడా ఉపయోగం ఉంటుందని చెప్పేసి వాళ్ళకి ల్యాండ్ ఫ్రీగా ఇచ్చి అన్ని సౌకర్యాలు ఇచ్చి పైప్ లైన్ డ్రింకింగ్ వాటర్ ఇస్తే వాళ్ళందరూ కూడా వచ్చి పెట్టారు కంపెనీ. దానివల్ల ఈరోజు ఎంత ఇన్కమ్ వస్తుంది అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు ఆ కంపెనీ ఉండే పెట్టే వాళ్ళని కూడా పంపించారు. ఆ రోజు మోడీ గారు కూడా దాని మీద పెద్ద గొడవ చేశారు, గుజరాత్కి రావాల్సిందే. అయినా ఒక కంపెనీ వాళ్ళు మేము మాట ఇచ్చాం, మేము గొడవని చెప్పారు, లేకపోతే ఇది కూడా పోయిండే. అప్పుడేమో తెలుగుదేశం ఉండేటప్పుడేమో అన్నీ కూడా జాగ్రత్తలు చేసి ఇది మన సొత్తురా అన్నట్టు గవర్నమెంట్ ఆస్తులు కూడా జాగ్రత్తగా చేసి పెడతా చేసుకుంటా వచ్చారు. వీళ్ళు వస్తే ఏమో వాళ్ళ ఇష్టారాజ్యంగా గవర్నమెంటే కదా ప్రైవేటీలో కూడా అమ్మేసే పరిస్థితిలో ఈరోజు ఈ ప్రభుత్వం ఉంది. కాబట్టి ప్రభుత్వం ఉండేది దాని పరిస్థితులు ఏంటనేది మనం కూడా తెలుసుకొని ఈ ఉండే వాతావరణం ఎప్పుడైతే మారుతాయో ఎక్కడో మనం పోయిన వాళ్ళంతా ఇక్కడికే వచ్చుంటారు. నేను ఊరు మన
నుంచి వెళితే 60% 70 సంవత్సరాలు వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు. వాళ్ళు నడవలేక చుట్టుకుంటా వండుకుంటా ఉన్నారు. నేను చాలా మంది అడిగా, ఏమా ఏంటి మీరు పిల్లలే అన్నా. ఎక్కడున్నాడా? ఒకడేమో అమెరికాలో ఉన్నాడు, ఒకడేమో హైదరాబాద్లో ఉన్నాడు. ఏం చేస్తున్నాడు హైదరాబాద్ అంటే ఏదో కట్టుబడి చేస్తున్నాడు అంటారు, లేకపోతే ఒకడేమో జాబ్ చేస్తున్నారు అంటారు. అట్లాంటి ఊళ్ళు ఖాళీ అయిపోతాయి. ఇప్పుడు మన దగ్గర స్టార్ట్ అయ్యింది ఆల్రెడీ. చిత్తూరు అటు సైడ్ అయితే అసలు ఊళ్ళే లేవు, ఓన్లీ ఎస్ఎస్ కాలనీస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. మిగతా వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు. ఈరోజు మన జిల్లాలో వచ్చేసి కడిగిరి కానీ అది ఎర్రగొండపాలెం కానీ అందరూ కూడా బేదాలు పని చేసే వాళ్ళంతా కూడా మొత్తం ఊళ్ళు సగం ఖాళీ అయిపోయేసి ఈరోజు బయటకి మనం ఎట్లా కాపాడుకోవాలి, ఎట్లా మనం ముందుకు తీసుకెళ్ళాలి, ఎట్లా ఇన్కమ్ సోర్స్ తెచ్చుకోవాలి. 11 లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చాడు. ఇవన్నీ ఎవరి మీద పడుతుంది? రేపు అవన్నీ వచ్చి ట్యాక్స్ పడుతుంది. ఈ ట్యాక్స్ కట్టలేక మనం ఎవరు పోయి వేరే దగ్గర పోయి పని